అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఎన్నో సాధించాలని మన మనసు ఆలోచిస్తూనే ఉంటుంది కదా. మరి ఆలోచన పరంగా మనం ఉండాలంటే మన మనసు ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉండాలి. గట్లుండాలంటే సాధన కూడా అవసరమాయే. అగో గలాంటి వాటిని మనం ముందుంచుతున్న ప్రోగ్రామే మన మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాం. మరి గియాల్టి ముచ్చట్లు ఏందో తెలుసుకుందామా? ఇక జర అటు ఇటు చూడురి. గియాల మన చరిత్రలో ఒక ముచ్చటైన రోజు కూడా ఉన్నది. 1990ల గదే జూన్ 24 తారీఖున మన దేశం రక్షణ రంగంలో ఒక గట్టి దెబ్బ కొట్టిందుల్లా. శత్రువుల ట్యాంకులని పిండి పిండి చేసే నాగు క్షిపణిని గా రోజు మన సైంటిస్టులు చక్కగా పరీక్షించిళ్ళు. మన డిఆర్డిఓ సార్లకైతే దండం పెట్టాలి. గాల్లే గీ 3rd జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని పైలంగా తయారు చేసిర్రు. నాగంటేనే ఒక తాసుపాము లెక్క. ఇక శత్రువు కనిపిస్తే చాలు దాన్ని లెక్క వదిలే ప్రసక్తే లేదు. ఇక ఒక్కసారి టార్గెట్ పెట్టి వదిలితే ఇక దాన్ని ఎవరు కూడా ఆపలేరు అన్నట్టు. మనోళ్ళు దీన్ని గాల్లోకి లేపి సక్సెస్ కొట్టినప్పుడు దేశం అంతా పెద్ద పండుగ లెక్క చేసుకున్నది. మన భారతీయుల సత్తా ఏందో గీ పరీక్షతోటి దునియాకైతే గట్టిగా ఎరకైందుల్లా. గట్ల మన సైన్యం బలాన్ని పెంచిన గానాటి ముచ్చట్లని గీ రోజైతే యాద చేసుకుంటూ గాళ్ళకి సలాం కొడదాం. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేదో సుతంపారి. కరీంనగర్లో మానేరు అనే పేరు దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ పండుగ, ఆప్షన్ బి నది లేదా జలాశయం, ఆప్షన్ సి జానపద నృత్యం, ఆప్షన్ డి పంట రకం. ఇగో గిట్లనే చూస్తుండండి. ఆన్సర్ అయితే లాస్ట్కి రివీల్ చేస్తా. గియాల మనం ఒకప్పటి జబర్దస్త్ ముచ్చట్ని చెప్పుకుందాం. మనకి వాట్సాప్లు రాకముందు 1960వ దశకంలో దేశంలో సమాచారం జల్దీ ఓనికి జాతీయ టెలిక్స్ సేవ అని గట్టిగా మొదలుపెట్టిరుల్లా. మన తపాలా టెలిగ్రాఫ్ శాఖలు తెచ్చిన గా ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. ఇక గీ ఇంటర్నెట్లు, వాట్సాప్లు, ఈమెయిల్లు రాకముందు మన ముసలోళ్ళు, పెద్ద మనుషులు ఎట్లా ముచ్చట్లు చెప్పుకునేటోళ్ళు, సమాచారాన్ని ఎట్లా పంపుకునేటోళ్ళు ఎప్పుడైనా సోచాయించిండ్రా? ఇప్పుడంటే ఆరక్షణంలో మెసేజ్ కొడితే గవతల దేశానికి కూడా పోతుంది. కానీ గట్ల మన దేశంలో కమ్యూనికేషన్ రంగంలో ఒక పెద్ద విప్లవమే తెచ్చిన ముచ్చట ఒకటైతే గీయాల మనం మాట్లాడుకోవాలి. గది మన జాతీయ టెలిక్స్ సేవ. గిది ఎప్పుడు మొదలైందో ఎరకనా మీకు? కరెక్ట్గా 1960వ దశకంలో మొదలైందన్నట్టు. అసలు గీ టెలిక్స్ అంటే ఏంది అనుకుంటున్నారా? గిదో పెద్ద మాయా యంత్రం లెక్క అన్నమాట. గప్పట్ల టైప్ రైటర్ల లాంటి మిషన్లు ఉండేటివి. మనం ఇక్కడ టైప్ చేస్తే వైర్ల ద్వారా గవతల ఊర్లో ఉన్న మిషన్ల గవే అక్షరాలు కూడా ప్రింట్ అయిపోయేటివి అన్నట్టు. గియాల్టి జనరేషన్కి ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ గా కాలంలో గిదో పెద్ద అద్భుతం లెక్క అన్నట్టు. గప్పట్లో గీ టెలిక్స్ సేవలు రాగానే పనులు మస్తు జల్దీ అయిపోయినాయి. దేశం అంతా కూడా సంబరపడ్డారన్నట్టు. కాలం ఎట్లా మారిందో చూసిరు కదా. గిదే గియాల్టి మన స్పెషల్ ముచ్చట. ఇక పైసలుంటే మేడలు కట్టుకోవచ్చు, కార్లు కూడా కొనవచ్చు. మనుషుల మధ్యన ఎట్లా మెసులుకోవాలి అనే పద్ధతి తెలియకపోతే ఎన్నున్నా వేస్టే కదా. మర్యాద అనేది అంగట్లో కొంటే దొరికేది కాదుల్లా, అది మన నడవడికలో ఉండాలి. నలుగురిలోకి పోయినప్పుడు నోరు ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఎదుటి మనిషికి ఎట్లా ఇజ్జత్ ఇవ్వాలి అనే గీ సోషల్ ఎడ్యుకేటివ్ ముచ్చట్లు గియాల మస్తుగా ఉట్టుకొచ్చినాయి. చదువుకున్నోళ్ళమని చెప్పుకోనుడే కానీ సంస్కారం ఉన్నోళ్ళం అనిపించుకోవడమే అసలైన కిక్ అన్నట్టు. ఇక గీ సోషల్ ఎడ్యుకేటివ్ పద్ధతుల గురించి వివరంగా చెప్పనీకే శ్యామ్ కోలాటి సార్ అయితే రెడీగా ఉన్నారు. ఒక్కసారి సుశతం పారి. ఎప్పుడన్నా విన్నారా ఒక వర్డ్ ETIQUETTE అనే వర్డ్? ఎటికెట్ అంటాం మనం. ఓకే, సో ఇంగ్లీష్ వర్డ్ మనం అన్నిసార్లు రాసినట్టుగా మనం ప్రొనౌన్స్ అయ్యాం. ఓకే, దెర్ ఆర్ సమ్ సైలెంట్ లెటర్స్ ఆల్సో. అందుకే ఆ వర్డ్ని మనం ఎటికెట్ అంటాం. ఎటికెట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి ప్రజలు నగరాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు, అలాగే కొండల్లో కూడా ఉంటారు. కొండల్లో, అడవుల్లో కూడా ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే అందరూ మంచివారే, అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, ఆల్ ఫైన్. ఓకే, మంచి చెడు అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ మనం ఒక డిఫరెన్స్ అయితే చూస్తాం. ఏంటి అని అంటే, ఈ అడవుల్లో, కొండల్లో ఉన్న మనుషులు మంచివారే, కానీ వాళ్ళకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అనే విషయాలు ఎక్కువగా తెలియదు. ఓకే, అందుకే దాన్ని ఏమంటాం మనం అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది తెలియకపోతే దాన్ని బార్బేరియన్ కల్చర్ అని అంటాం. అంటే
బార్బేరియన్ అంటే ఏంటి అర్థం? వారికి మంచివారే కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదు అనమాట. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే సోషల్ ఎటికెట్. మన డిఫరెంట్ సినారియోస్లో, సిచ్యువేషన్స్లో, ఓకే, పరిస్థితుల్లో, ఓకే, ప్రాంతాల్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే మన లోపల ఏముంది అనేది ఎవరికి తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మన లోపల ఉన్న మన అంతరంగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో సోషల్ ఎటికెట్లో మనం ఎక్కువగా ఏం చూస్తాము అని అంటే, చూడండి, ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ అన్నప్పుడు వీ ఫీల్ గుడ్. ఎవరైనా చెప్తే థ్యాంక్ యూ చెప్తే మనకు మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ ఏదైనా మనం అడిగినప్పుడు ప్లీజ్ అనే వర్డ్ యాడ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఐ యామ్ సారీ అంటే అప్పుడు కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. సో ఇవి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. అలాగే ఎప్పుడైనా మనం కొంచెం బిజీగా ఎవరితోనో మాట్లాడుతున్నాం, ఇంకొకరు వచ్చి మనతో ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు, డైరెక్ట్గా మన మధ్యలోకి వచ్చేసేసి మాట్లాడితే మనకేమనిపిస్తుంది అంటే ఈయనకు కల్చర్ తెలియదా అనిపిస్తుంది. సో దాన్ని మనం బార్బేరియన్ అని అంటాం అన్నమాట, బార్బేరియనిజం. ఓకే, సో అప్పుడు ఆయన కనుక వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అంటే అబ్సల్యూట్లీ ఫైన్, దాంతో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ అనగానే మనకు కూడా వీ ఫీల్ గుడ్. వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం మాట్లాడేది ఆపేసి వాళ్ళు చెప్పేది మనం వింటాం. సో వీటిని ఎప్పుడు కూడా మన లైఫ్లో మర్చిపోకూడదు. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ అనే వర్డ్స్, అనే టర్మ్స్. ఓకే, సో ఇవి ఏం చేస్తాయంటే ఇతరులకు మన పైన 45% పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఈ పదాలని మనం చిన్న చిన్న పదాలే కానీ ఇవి వాడడం ద్వారా చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ మనం వాళ్ళపైన చూపించబోతున్నాం. ఓకే, సో అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా మనల్ని హౌ ఆర్ యూ అన్నారనుకోండి, మనం ఏమంటాం? ఐఎమ్ ఫైన్, లేదంటే ఐఎమ్ గుడ్, ఆర్ ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ఫెంటాస్టిక్. ఇట్లా మనం రెస్పాన్సెస్ ఇస్తాం. ఇంకెవరైనా హౌ డు యూ డూ అన్నారనుకోండి, అప్పుడు కూడా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ వండర్ఫుల్ అనకూడదు. ఓకే, సో ఎవరైనా సరే హౌ డు యూ డూ అంటే మన రెస్పాన్స్ ఎలా ఉండాలంటే హౌ డు యూ డూ అనే అనాలి. సో హౌ డు యూ డూకి హౌ డు యూ డూతోనే రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. సో ఇది చాలామంది తెలియక వాళ్ళు దానికి కూడా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అని రెస్పాన్స్ ఇస్తుంటారు. ఓకే, సో ఇది మనకు తెలియాలి. తర్వాత మన డ్రెస్ విషయంలో ఎప్పుడైనా సరే మనం ఒక పార్టీకి వెళ్తున్నాం అనుకోండి, మన డ్రెస్ మనం వెళ్ళే పార్టీకి సూట్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే నేను డ్రెస్ చేసుకున్నాక మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్ కెన్ ఐ గో టు ఆఫీస్ ఇన్ ద సేమ్ డ్రెస్ అన్నాను అనుకోండి, మిర్రర్ సేస్ ఎస్ అంటే మిర్రర్ ఏం చెప్తుంది? ఓకే అందనుకోండి. దాని అర్థం ఏంటి? నా డ్రెస్ పార్టీకి సూట్ కాదని అర్థం అన్నమాట. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ చేసుకుని ఓకే నేను మిర్రర్ దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి వెళ్ళొచ్చా ఈ డ్రెస్తో అన్నాను అనుకోండి, ఇఫ్ మిర్రర్ సేజ్ ఎస్ అంటే మిర్రర్ అవును అని చెప్పిందంటే నా డ్రెస్ ఆఫీస్కి ఎగ్జాక్ట్గా సూట్ కాదని అర్థం అనమాట. అంటే నా డ్రెస్లో ఎక్కడో క్యాజువల్ లుక్ ఉందని అర్థం అనమాట. కాబట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్ లుక్స్లో ఉండాలి, అలాగే పార్టీస్కి వెళ్తున్నప్పుడు క్యాజువల్ లుక్స్లో ఉండాలి. బేసిక్ ఎటికెట్ అన్నమాట. ఓకే, సో అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. ఇది తెలియకపోవడం వల్ల చాలాసార్లు మన మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పర్సనల్ స్పేస్లో ఏమేమి ఉంటాయి అని అంటే మా సభ్యులతో నా డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది ఏం రూల్స్ ఉండవు దానికి. కానీ నా ఇంటి పక్క వాళ్ళతో, నా పొరుగు వాళ్ళతో, నా నేబర్స్తో, నా కాలీగ్స్తో, నా ఫ్రెండ్స్తో నాకు ఎంత డిస్టెన్స్ ఉండాలనేది మాత్రం దానికి ఒక లెక్క ఉంది. కనీసం 18 ఇంచెస్ నుంచి 4 feet డిస్టెన్స్ మనం ఫాలో కావాలి. ఓకే,
అలాగే సోషల్ డిస్టెన్స్ అంటాం. సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా మనకి పరిచయం లేని వాళ్ళు, లేదంటే మనకి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, మిల్క్ మ్యాన్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన డిస్టెన్స్ ఎలా ఉండాలంటే మినిమం 4 feet నుంచి మ్యాక్సిమం 12 feet వరకు మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇలాంటి చేసినప్పుడు మనల్ని మంచి ఎటికెట్లో ఉన్నామని ఓకే వాళ్ళు కూడా గుర్తిస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ గుడ్ యాక్చువల్లీ, మనకు కూడా హెల్దీ సిచ్యువేషన్ అనమాట అది. ఓకే, అలాగే ఒకవేళ ఒక స్పీకర్కి మనకి ఒకవేళ ఒక ప్రోగ్రాంలో ఒకరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు స్పీకర్. ఓకే, ఆ స్పీకర్కి మనకి డిస్టెన్స్ మినిమం 12 feet ఉండాలి, మ్యాక్సిమం 25 feet వరకు ఉండొచ్చు. సో ఈ విధంగా మనం పర్సనల్ స్పేస్ అనేది మనం ఓకే మెయింటైన్ చేయాలి, ఫాలో కావాలి. పర్సనల్ స్పేస్ అనగానే మీకు తెలుసో లేదో, ఈవెన్ మై మొబైల్ ఫోన్ ఈజ్ మై పర్సనల్ స్పేస్. ఎవరైనా వచ్చి నా మొబైల్ ఫోన్ని ఓకే ఓపెన్ చేసి ఏదైనా చెక్ చేస్తారనుకోండి, సో దే ఆర్ యాక్చువల్లీ ఇన్వేడింగ్ ఇన్ టు మై పర్సనల్ స్పేస్. అంటే నా పర్సనల్ స్పేస్లోకి వాళ్ళు పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారని అర్థం అన్నమాట. ఓకే, సో అలాగే నా ఆఫీస్ బ్యాగ్ ఈజ్ మై పర్సనల్ స్పేస్. ఓకే, నా వాలెట్ ఈజ్ మై పర్సనల్ స్పేస్, నా డైరీ ఈజ్ మై పర్సనల్ స్పేస్. ఓకే, సో ఈ విధంగా మనం సోషల్ ఎటికెట్ని ఫాలో అయితే మనకి మంచిది, ఇతరులకు మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిరు కదా, ఎదుటి మనిషికి ఇజ్జత్ ఇస్తేనే మనకు కూడా ఇజ్జత్ దక్కుతుంది అన్నట్టు. ఫోన్లో మాట్లాడమే కాదు, బంతిలో కూర్చొని తినడం కాదు, మర్యాద అనేది మన మాటల్లోనూ మన నడవడికలో కూడా ఉండాలి. గీ ముచ్చట్లు కనుక మీరు పాటిస్తే ఎక్కడికి పోయినా సరే మీరు గీంతే ఖతర్నా కనిపించుకుంటారు. ఇక గీ రోజులల్లో ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు ఎటు చూసినా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయాయి. దీనికి తోడు ఒత్తిడి, ఆందోళన మస్తు మందిని ఇబ్బంది పెడుతుంది. గిట్లాంటి టైంలో మనస్సు ఒళ్ళు రెండు ఉల్లాసంగా ఉండాలంటే మనకు ఒకటే మందు, గదే యోగా. చాలా మంది యోగా అంటే ఎందుకు చెయ్యాలి, గీ ఉరుకుల పరుగుల జీవితంలో టైం కూడా యాడుంది అని అనుకుంటారు. కానీ ఆగం కాకుల్లి, అసలు యోగా ఎందుకు చేయాలి, యోగా చేస్తే మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటి, మన పాతకాలపు పద్ధతులతోటి యోగా ఎట్లా ముడిపడి ఉంది, గీ ముచ్చట్లన్నీ గీయాల మన ప్రోగ్రాంలో తెలుసుకుని నేర్చుకుందాం పారి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర అండి. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, మర్మ, Chiro practitioner to treat our knee pains, back pain, varicose veins and vertigo, like these issues without medicine we are treating here. And last episodes lo manam cyclic meditation, నిద్రకి ఎట్లా యూజ్ అవుతుంది, ఆ నిద్ర అన్నది మనకి ఎంత ఇంపార్టెంట్, మన ఆర్గాన్స్ యాక్టివ్గా హెల్దీగా చేసే ఒక టెక్నిక్ అన్నదాన్ని మనం చూసాము. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, అందులో ఆ ఎపిసోడ్స్లో కొంత ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి వితౌట్ ఎనీ అంటే హార్డ్గా కాదు, ఇలాంటివన్నీ కూడా స్లోగానే చేసుకుంటూ ఉండాలి. దీనికి ఈ స్ట్రెస్ దానికి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసాము. ఈరోజు ఇప్పుడు మనం బ్రెయిన్కి ఎట్లా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఇందులో పూర్తిగా పడుకోము, లెగ్స్గా ఉంటాము అండ్ ఆల్సో డీప్ లేయర్స్కి మనం తీసుకెళ్తాం ఈ టెక్నిక్స్ వల్ల. సో ఈరోజు ఇప్పుడు మనము డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ చూడబోతున్నాము. వితౌట్ ఎనీ ఫిజికల్ మూమెంట్ మనం చూస్తాము, బట్ ఓన్లీ వాట్ ఎవర్ ద బాడీ పార్ట్స్ ఐఎమ్ గివింగ్ టు focus on that. You have to relax that body parts and without any movement, focus with your mind only. Okay, chalo again, lie down on your left side, shavasana. Shavasana అన్నిటికన్నా హార్డ్ అయిన ఆసన, కష్టమైన ఆసన ఇది. వితౌట్ ఎనీ మూమెంట్ మనకి సో మెనీ థాట్స్ వస్తూ ఉంటాయి, మనం బ్రెయిన్కి అవసరమైనవి అనవసరమైనవి చెత్త చెదారం ఎప్పుడూ బంద్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల మన స్ట్రెస్ లెవెల్స్ కామ్ డౌన్ అవుతాయి, దాని పని అది చేసుకుంటుంది. మనం మన పని ఇప్పుడు ఈ రిలాక్సేషన్లో మనము దానికి చెక్ పెట్టే అవకాశాన్ని మనము చూస్తున్నాము ఇప్పుడు ప్రాక్టీస్లో. సో డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అండి. స్లోగా బికమ్ అవేర్ ఆఫ్ అవర్
right side tip of our toes and relax your right side tip of our toes. Relax your right side ankle joints. Relax your right side calf muscles. Become aware of our right side knee joint and relax your right side knee joint. Relax your right side thigh muscles. మనం స్లోగా కింద నుంచి పై పార్ట్స్ వరకు ఒక్కొక్క దాన్ని రిలాక్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఆ పార్ట్ దగ్గర మనకి ఆక్సిజన్ అన్నది సప్లై అవుతున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. రిలాక్స్ యువర్ రైట్ సైడ్ బటెక్స్ మజిల్స్. Notice your right side groin region and relax your groin region completely. Become aware of our left side tip of our toes. Digestive system and the respiratory system. Let's chant one Vukara. Take a large breath in. Breathe out. Oh.
చూసారు కదండి ఇన్స్టెంట్ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము డీప్ రిలాక్సేషన్ చూడబోతున్నాము. సో దిస్ ఈస్ త్రిపుర అండి సైనింగ్ ఆఫ్. యోగా అంటే ఆసనాలు వేయడం మాత్రమే కాదుల్లా, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి అదొక చక్కటి మార్గం అని గీయాల తెలుసుకున్నాం కదా. మన రోజువారీ పనుల్లో కొంచెం సేపు యోగా కోసం కేటాయిస్తే రోజంతా మస్తు హుషారుగా ఉండొచ్చు అన్నట్టు. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా సరే యోగా చేయొచ్చు. యోగా చేస్తే ఏ రోగం మన దరికైతే చేరదన్నట్టు. బాడీ కూడా మస్తు ఫిట్గా ఉంటుంది. ఇక మన పెద్దలు ఒక మాట అంటారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. కానీ గీయాల మన కిచెన్లో తయారయ్యే నాష్టా జుత్తే మాత్రం గా సామెతను కొంచెం మార్చి తింటే గరం గరం పరాటాలే తినాలి అనడం ఖాయం. పొద్దుగాల లేవంగానే కడుపులో ఆకలి మంటలు పుడతా అంటే రోజు తినే గవే టిఫిన్లు తింటే ఏం మజా ఉంటుంది చెప్పురి. గందుకే గీయాల మీ ముందుకైతే ఒక సూపర్ స్పెషల్ గోబీ పరాటాని పట్టుకొచ్చిన. నోట్లో పెట్టంగానే వెన్న లెక్క కరిగిపోయే గీ గోబీ పరాటాలను పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకోవాలన్నా గీయాల చూద్దాం పరి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే సీనియర్ ఫుడ్ స్పెషలిస్ట్ వనమాల వర్ధన్ గారితో ఉన్నాం. హలో మేడం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు గోబీ పరాటా చేద్దాం. గోబీ పరాటా? వేరే వేరే పరాటాలు విన్నాను కానీ గోబీ పరాటా ఓకే మా. సో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? గోబీ పరాటాకి కావలసిన పదార్థాలు: గోబీ, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, బటర్, సాల్ట్, గరం మసాలా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది గోబీ కొంచెం బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసేసి ఉడికించి గ్రేట్ చేసుకోవాలి. ఎందుకు అలా చేయాలంటే ఎప్పుడు గోబీలో అంటే కాలీఫ్లవర్లో కొంచెం ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, దానివల్ల అవి మనకి కనపడకుండా కొన్ని ఉంటాయి. సో వేడి నీళ్ళల్లో కొంచెం కాసేపు ఒక 2 నిమిషాలు వేసి తీసేసి తురుముకోవాలి. దేనికైనా కర్రీ చేసుకున్నప్పుడైనా కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ఓకే, ఉప్పు కొంచెం నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసి కూడా చేయవచ్చు. బ్లాంచ్ చేయడం అంటారు. ఓకే, అలా చేసిన తర్వాత ఇలా తురుముకోవాలి. ఓకే, సో ఇలా తర్వాత ఇది ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి కలుపుకోవాలి. గోధుమ పిండితో పరాటానా? గోధుమ కదా. సో గోధుమ పిండి పరాటాకి ఎప్పుడు స్టఫ్ చేసుకునే పరాటాలకి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అందుకే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చపాతీ పిండి కలపడము డిఫరెంట్, పూరికి చేసుకున్న పిండి డిఫరెంట్. ఈ పరాటాకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేసుకున్నప్పుడు చాలా జారుగా ఉంటుంది కదా, అలాగే. ఎందుకంటే దీన్ని స్టఫ్ చేస్తాం అందువల్ల. ఓకే మ్యామ్. సో దీంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు వేద్దాం. ఖచ్చితంగా ఏ రెసిపీ చేసినా ఎలా చేసినా మెయిన్ రారాజు సాల్ట్. సాల్ట్ లేని అసలు ఏ రెసిపీ అవ్వదు. అవును, అంతే. సాఫ్ట్గా కలుపుకోవాలి. సో వితౌట్ ఆయిల్, ఓన్లీ వాటర్ అండ్ సాల్ట్ అంతే. ఓకే. జనరల్ గా ఆలు పరాటా ఇలా రకరకాల పరాటాలు చూసాం, బట్ గోధుమ పరాటా ఏంటి మ్యామ్? గోబీ పరాటా ఎందుకంటే సీజన్ లో ఉంటుంది. ఇంకొకటి కర్రీలోనే చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్, బాగానే చేస్తారు అక్కడ. సో నేను అక్కడ వెళ్ళినప్పుడు తిన్నాను. అలాగే నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటాం. ఓకే. జనరల్ గా గోబీ పీసెస్ కట్ చేసి లైట్ గా బాయిల్డ్ చేస్తాం కదా, బట్ అంత చిన్న చిన్న బ్రాంచెస్ అంటే చాలా కష్టం. తురిమామన్నమాట. ఓకే, తురిమాను. ఓకే, నైస్. తురుమాలన్నమాట. అది కొంచెం ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం చూసుకుంటూ మనం వేసుకోవాలి. ఓకే. సో కొంచెం 2-3 minutes సోక్ చేయడం అలా ఉంటుంది. ఓకే. సో అప్పటి వరకు పిండి మెత్తబడి మనకి ఏంటంటే రోటీ చేసేటప్పుడు చక్కగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా బాగా కలపాలి. ఓకే. జనరల్గా మనం పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందని అంటుంటారు. సోక్ చేయడం వల్ల కానీ ఇలా
ఒక 10 మినిట్స్ కింద ఒక 20 మినిట్స్ నానపెట్టినా ఇంకా బాగా వస్తుంది. ఓకే. జనరల్గా మనకి ఈ పరాటా, చపాతి, రోటీ, గోధుమ రొట్ట, జొన్న రొట్ట అంటే చాలా కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో అది బెస్ట్ ఏదంటారు? ఆల్వేస్ ఇప్పుడు హెల్త్ వైజ్ చూస్తే మిల్లెట్స్తో చేసినవి చాలా మంచిది. దాని తర్వాత గోధుమ పిండిది, మైదాదైతే అసలు వద్దనే అంటాను అనమాట. ఓకే. అలాగే బయట పరాటాస్ తినేటప్పుడు అయితే అన్ని మైదాతోనే చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెడదాము. ఇది నానే లోపల కొంచెం మిక్స్ చేసుకుందాం అనమాట. సో ఒక 5 మినిట్స్ అలా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుముకున్న గోబీ సో మనకి ఎన్ని పరాటాలు అయితే దాన్ని బట్టి దీంట్లో ఒక 2 పరాటాస్ అవుతాయి. ఆ కలిపిన పిండిలో కూడా 2 పరాటాస్ అవుతాయి. ఓకే. సో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సో మాక్సిమం పరాటా అంటే ఎండుమిర్చి కారమే యూజ్ చేస్తారు మాక్సిమం చాలా మంది. నేను గరం మసాలా వాడుతున్నాను కాబట్టి అది లేకపోయినా పర్వాలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తింటున్నారంటే. సో తురిమిన అల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే గరం మసాలా. సో ఇవన్నీ కలుపుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఉప్పు వేసాను కదా. సో వేసినాక కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవుతుంటే తడిగా ఉంటే స్టఫ్ చేయడానికి చాలా ప్రాబ్లం. సో అప్పుడు ఒక టిప్ ఏంటంటే కొంచెం గోధుమ పిండి దీంట్లో కలపాలి. సో ఏదైనా మనకి నీళ్ళు అనేది రిలీజ్ అవుతుంది, దాన్ని అది పీల్చుకుంటుంది అనమాట. సో కొత్తిమీర, ఇక్కడ ఏమైనా నచ్చితే మనకు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. సోయా కూర కానీ మెంతకూర కూడా పాలకూర వేసుకోవచ్చు, చాప్ చేసి సన్నగా వేసుకోవచ్చు. సో ఇలా కలిపాను. సో 1 డేలో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ కానీ మీల్లో కానీ గ్రీన్ లీవ్స్ దేంట్లో ఒక దాంట్లో తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి జనరల్గా. ఇలా చూడండి, ఇది కూడా ఒక పిండిలాగా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకుందాం అనమాట. స్టఫ్ చేసుకొని ఒత్తేసుకుందాం. సో ఇప్పుడు ఈ చూసారా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే కొంచెం మనకి స్టిక్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో ఇంత సాఫ్ట్గా ఉండాలి. సో చేతితోనే ఇలా చేయాలి. ఫస్ట్ ఇలా చేసుకున్నాక ఇందాక మనం చేసుకున్న ఈ పిండి ఎక్కువ తడిగా అనిపిస్తే ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకోవడం. ఈవెన్ మనం ఇక్కడ గోధుమ పిండి వేసాను, కావాలంటే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. చూసారా? ఇప్పుడు క్లోజ్ చేసుకో. కొంచెం ఇది పోలే టైప్లోనే ఉంది. అంతే చెప్పాను కదా, కొంచెము పిండి కూడా కొంచెం మనకి పలచగానే ఉండాలి. సో ఇప్పుడు ఇలా పెట్టి ఒత్తేస్తే రాదు. ఓకే. ఇప్పుడు పిండి ఇప్పుడు పిండితోనే ఫస్ట్ కొంచెం చేతితో ఇలా చేసి ఇప్పుడు ఒత్తుకోవాలి. మరీ ప్రెషర్ పెట్టకుండా చూసారా? కావాలంటే ఇది టర్న్ చేయవచ్చు మనం. ఓకే. సో వితౌట్ ఆయిల్ ఓన్లీ పిండితోనే మనం ఫస్ట్ చేయాలి. దాన్ని కాల్చుకున్నప్పుడు బటరు ఆయిల్ అన్నీ కావాలి. ఓకే. సో రెడీ అయిపోయింది. లిమిటెడ్ గా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇంకొకటి, పరాటాలు కొంచెం లావుగానే ఉంటాయి, పోలీలాగా పల్చగా ఉండవు. అలా చేసినా విరిగిపోతాయి.
సో ఫస్ట్ ఆయిల్ యాడ్ ఫస్ట్ ఫస్ట్ కొంచెం యాజ్ ఇట్ ఈస్గానే Okay. మనం టర్న్ చేయాలి. కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత ఇంకొకసారి ఫ్లిప్ చేసి అప్పుడు కొంచెం బటర్, కొంచెం నూనె వేసుకుంటూ కాల్చుకుంటాం. నెయ్యితో బాగుంటుంది, Okay. బటర్తో బాగుంటుంది. జనరల్లీ పరాటాస్ బటర్తోనే బాగుంటుంది. బాగుంటుంది. అండ్ జనరల్ గా దీనికి అంటే పార్ట్ ఆఫ్ దిస్ తినడం కర్డ్ అయితే కర్డ్ రాయితా బాగుంటుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా తినేయవచ్చు అన్నమాట. ఓకే. ఎవరైతే చిన్న పిల్లలు అంటే కొన్ని ఐటమ్స్ తినరు, ఫుడ్ ఐటమ్స్, గోబీ కానీ లేదంటే ఎక్సెట్రా బఠానీ కానీ ఇవన్నీ, సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి హెల్త్, మీకు బెనిఫిట్స్కి బెనిఫిట్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా, బ్రోకోలీలో ఉన్న క్వాలిటీస్ కూడా కాలీఫ్లవర్లో ఉంటుంది, అలాగే క్యాబేజ్లో కూడా అంతే ఉంటుంది. కానీ మనం సూపర్ ఫుడ్గా బ్రోకోలీ వైపు ఎక్కువ వెళ్తాము. అలా కాకుండా మనం బ్రోకోలీ ఎలా తింటామో, ఏ రెసిపీస్ చేసుకుంటామో ఈవెన్ మనం కాలీఫ్లవర్లో కూడా చేసుకోవచ్చు, తినాలి. అలాగే క్యాబేజ్ కూడా అలా అంతే తినాలన్నమాట. సో చాలా మంది కర్రీ చేస్తే తినరు గోబీ, బట్ మేము ఇలా ట్రై చేస్తే తినొచ్చు ఖచ్చితంగా చక్కగా. సో అటు ఇటు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. వావ్, స్మెల్ అనేది బాగుండాలి, తర్వాత చూడ్డానికి బాగుండాలి, తర్వాత టేస్ట్ కూడా అలాగే బాగుండాలి. Yes. అంటే మాకు ఎక్కువగా చెప్పేది ఏంటంటే స్మెల్ బాగున్నాయి టేస్ట్ ఉండవు అని అంటుంటారు, నిజమేనా? అలా ఏం కాదు కదా. అలా ఏం లేదు. ఇది ఆఫ్ చేసేసాను. ఈ వేడి మీద కొంచెం అది కొంచెం మళ్ళీ కుక్ అవుతుంది, రోస్ట్ అవుతుంది. సో అయిపోయినాక డిష్ అవుట్ చేద్దాం. సో దీన్ని కొంచెం బాగా రోస్ట్ అయ్యింది కదా, కొంచెం కట్ చేసుకుందాము. వేడిగుంది. పన్నీర్ స్మెల్ కి చాలా మంచి బటర్ స్మెల్. సో ఆల్రెడీ మన కోసం రెడీగా ఉంది. సో సర్వ్ చేసుకుందాం. సో దీంట్లోనే అన్ని స్పైసెస్, మసాలా అన్నీ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు, బట్ ఏదైనా మనకి పెరుగు కానీ అలాగే గ్రీన్ చట్నీ ఏదైనా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అనిత, వేడివేడిగా గోబీ పరాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేలా. చూసారు కదా గోబీ పరాటా తయారు చేసే విధానం. ఇక టేస్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గోబీ చాలా బాగుంది. సీరియస్లీ రొట్టెలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే పరోటాలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా అంటే చాలా చక్కగా, టేస్టీగా, చాలా మంచిగా ఉంది. వెరీ లైట్ వెయిట్ ఫుడ్ అండి. సో చూసారు కదా గోబీ పరోటా తయారు చేసే విధానం. మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూనే ఉండండి. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. నమస్తే. చూసిరు కదా, గారాన్ని మించిపోయే రుచితోటి గారం గారం గోబీ పరాటా ఎట్లా రెడీ అయిపోయిందో. గా సామెతని గీయాల్టి మన నాష్టాతోటి నిజం చేసి చూపించినాం కదా. గిది ఉత్త రుచికే కాదులా ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది అన్నట్టు. గిందులో మనం వాడిన కాలీఫ్లవర్లో ఫైబర్ కూడా ఉంటుంది, అందుకని అరుగుదలకి కూడా చాలా మంచిది. పైగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండుట్లా మన ఒంటికి మస్తు బలం కూడా వస్తుంది అన్నట్టు. రోజు కూరగాయలు తినని మారం చేసే పిల్లలకి ఇట్లా పరాటా చేసిస్తే
ప్లేట్ ఖాళీ చేసుడు ఖాయం. గాళ్ళకి తెలియకుండానే మంచి పోషకాలు కూడా అందుతాయి అన్నట్టు. ఇక గజకేసరిలాగా శత్రువుల మీదికి ఉరికి ఓరుగల్లు కోటని అజేయంగా నిలబెట్టిన మునగాళ్ళు మన కాకతీయులు. అడ్డం వస్తే గా తలలు తెగాల్సిందే అన్నట్టుగా యుద్ధాలు కూడా చేసేటోళ్ళు, గెలిచిండ్రు. అదే చేత్తో గీ ఎండు భూములకి కడుపు నిండా నీళ్ళు ఇచ్చేందుకు గొలుసు కట్టు చెరువుల్ని కట్టిండ్రు. అసలు గీళ్ళ పాలన ఎట్లుండేది? గా రోజులనే నాయంకర పద్ధతి పెట్టి ఎట్లాంటి పక్కడ్బందీ రూల్స్ని తెచ్చిండ్రు. అద్దం మీద రాసినట్టుగా స్పష్టంగా ఉండే గాళ్ళ శాసనాలు మనకేం చెప్తున్నాయి? 100 ఏండ్ల కిందట మన తెలంగాణ ఖ్యాతిని చాటిన గా కాకతీయ చక్రవర్తుల వీరగాథని మన కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమేష్ గారైతే రెడీగా ఉన్నారు. గీ ముచ్చటేందో గాయన నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా సిటీ. ఈరోజు మనము కాకతీయుల సంబంధించి వాళ్ళ యొక్క వైభవము, కాకతీయుల రాజకీయ చరిత్ర, రాజుల యొక్క ఔన్నత్యము, ప్రజలు వాళ్లకు అందించిన సపోర్టు, అదేవిధంగా కాకతీయ చక్రవర్తులు, కాకతీయ రాజులు ప్రజలకు ఏ విధమైన సేవ చేశారు, ఆ రాజరికపు వ్యవస్థ దాని ప్రభావము ఆనాడు ప్రధానంగా 10వ శతాబ్దంలో ఏ విధంగా ఉండిందనే అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. మొదటగా కాకతీయ రాజులు రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా తమ రాజ్య పరిపాలనను మొదలుపెట్టారు. ఇది మొదటగా కాకతీయ గుండెన అనే మొదటి వంశకుడు అంటే కాకతీయ రాజు ద్వారా ఈ వంశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. గణపతి దేవుని తర్వాత వచ్చిన తన కుమార్తె రుద్రమాదేవి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరింపజేసింది. ప్రధానంగా భారతదేశ చరిత్రలో, పర్టికులర్గా దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహిళ పరిపాలన అనేది చాలా గమనించదగిన విషయం. కాకతీయుల సామ్రాజ్యము, రుద్రమాదేవి పరిపాలన విధానము, తను ప్రజలకు అందించిన సేవ నిజంగా మహోన్నతమైంది, గుర్తించదగ్గది కూడా. అయితే ఇన్ జనరల్గా మనం కాకతీయుల చరిత్రను మాట్లాడుకున్నప్పుడు రుద్రమాదేవికి కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల తన కూతురి యొక్క కుమారుడు 2వ ప్రతాపరుద్రుడిని దత్తుగా తీసుకున్నది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మొదటి నుంచి కాకతీయ గుండెన నుంచి వెళ్ళి మొదటి బేతరాజు, తర్వాత మొదటి ప్రోలరాజు, తదనంతరం 2వ బేతరాజు, తర్వాత 2వ ప్రోలరాజు, ఆ తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు, ఆ తర్వాత మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమాదేవి నుంచి వెళ్ళి యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రధానంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దాడులతో పాటు తర్వాత వచ్చిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఇక్కడ ప్రధానంగా 1282లో రుద్రమాదేవి తదనంతరము తన వారసునిగా తన మనమడైన తన కూతురి కొడుకైన 2వ ప్రతాపరుద్రుడికి అప్పచెప్పకాంచెల్లి నిజంగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న సువిశాల సామ్రాజ్యమైన కాకతీయుల పైన ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆధిపత్యము వల్ల అటాక్ ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ అంటే ఒక దిక్కు మొదట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫర్, తదనంతరము మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ప్రాసెస్లో నిజంగా కూడా కాకతీయ సామ్రాజ్యము రాజకీయంగా కొంత అస్థిరతకు గురైంది. అయినప్పటికీ కూడా 2వ ప్రతాపరుద్రుడు తన శక్తి మేరకు ఈ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ప్రధానంగా 1323లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క దాడి వల్ల ఈ కాకతీయ సామ్రాజ్యము కొంత పతనానికి దగ్గరయింది. ఇదే క్రమంలో 2వ ప్రతాపరుద్రుడు ఆ దాడిలో పట్టుబడి తర్వాత ఆ శత్రువుకు తను తలవంచకుండా తనే స్వతహాగా నర్మదా నది లోయలో
పడి చనిపోయింది అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇదంతా కూడా ఒక టూకీగా, అంటే కాకతీయ సామ్రాజ్యము రాష్ట్రకూట్ల యొక్క సామంతంగా, తర్వాత కళ్యాణి చాళుల యొక్క సామంతరాలుగా, తర్వాత మొదటి ప్రతాపరుద్రుతోని స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యంగా, ఆ తదనంతరము మహాదేవుడు తన గణపతి దేవుడి నుంచి రుద్రమదేవి వరకు ఒక సువిశాల సుసంపన్నమైన సామ్రాజ్యంగా కాకతీయ సామ్రాజ్యం ఎదిగింది. వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. నిజంగా ఆ రోజు ఒక రాజకీయంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం వరంగల్లు, హన్మకొండ, మిగతా ఈ ఏరియాలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మము, వరంగల్లు, కరీంనగరు, మహబూబ్ నగరు, ఈ చుట్టూ నల్లగొండ, ఈ ఏరియా మొత్తం ప్రాంతాలంతా కూడా కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా, తదనంతరము ఇది ఇంకా అటు కంచి వరకు, అటు యాదవ వరకు, అటు ఓయసల వరకు, అంటే మొత్తానికి ఈ కాకతీయ సామ్రాజ్యము ఒక సువిశాల సామ్రాజ్యంగా ఎదిగింది. ఇది నిజంగా రెండవ ప్రతాపరుద్రుని తర్వాత, అతని మరణం తర్వాత ఇది కాస్త స్లోగా వెనకబడ్డది. తర్వాత దీన్ని ముందు నడపడానికి కాపాయ నాయకుడు, ప్రోల నాయకుడు అనేవాళ్ళు ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. చూసిరు కదా, కాకతీయులంటే గట్టిగా అరిచే అరుపులు కాదు, అభివృద్ధికి నిచ్చెనేసిన ఆలోచనలు. గాల శాసనాలు కేవలం రాళ్ళ మీద రాసిన అక్షరాలు కావుల్లా మన సంస్కృతికి అచ్చైన గుర్తులు అన్నట్టు. ఇవన్నీ చూస్తుంటే మన గుండె గర్వంతో ఉబ్బుతుంది. 100 ఏళ్లైనా గాళ్ళు కట్టిన చెరువుల కింద గియ్యం మనం ఆ రైతన్నలు పంటలు పండిస్తున్నారంటే గది గాళ్ళ పాలన గొప్పతనం గాక మరేంది చెప్పుర్రి. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తుగా ఉన్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, అందుకే గాడి గురించి చెప్తాం చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకి హాలీవుడ్ సినిమాలో భాగంగా ఆర్కేడియన్ సినిమా, ఉదయం 11 గంటలకి ఆదాబ్ హైదరాబాద్ కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకి మే ముందుకి రానుంది మధురాతి మధురమైన పాటలని మీ ముంగట నిలిపి కొత్త గాత్రాలని మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం థ్యాంక్ యూ సుబ్బారావు సినిమా, శ్రీహరి, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకి. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో విలువ ఆధారిత పాల ఉత్పత్తులు, వ్యాపార మార్గదర్శకాల గురించి డాక్టర్ ఎన్ అనిత గారు వివరిస్తారు. ఇందులో ఐస్ క్రీమ్, కుల్ఫీ మొదలైనవి మనం చేర్చుకోవచ్చు. ఇంకా సాంద్రీకరించిన పాల పదార్థాలు, సాంద్రీకరించి వేడి చేయడం వల్ల దాని పాల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మనం పాల పదార్థాలైన కోవా తయారు చేసుకోవచ్చు. ఈ కోవాని ఉపయోగించి మనం చాలా ఉప పదార్థాలని తయారు చేసుకోవచ్చు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మే ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. రాత్రి 8 గంటలకి పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మలందరినీ ఎంతగానో అలరించే ఆటపాట సీజన్ 3 సెమీఫైనల్. ఎర్ర ఎర్ర చీరలే వదినే వదిన నరుసొదినే, ఎర్రంచు రైకలే వదినే వదిన నరుసొదినే. ఈ రోజు రాత్రి సినిమాలో కోరుకున్న ప్రియుడు సినిమా, వడ్డీ నవీన్, ప్రేమ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, రాత్రి 7 గంటలకి, రాత్రి 9 గంటలకి. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, గియాల్ట్ నేను అడిగిన ప్రశ్న, కరీంనగర్లో మానేరు అనే పేరు దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ పండగ, ఆప్షన్ బి నది లేదా జలాశయం, ఆప్షన్ సి జానపద నృత్యం, ఆప్షన్ డి పంట రకం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి నది జలాశయం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyaadgiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చి మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. గప్పటి వరకు జరంతా పైలం.